హలో అండి. ఈరోజు మళ్ళీ మరొక బ్లౌజ్ డిజైన్‌తో వచ్చేసాను. దీంట్లో ఏంటంటే ఫ్రంట్ చెప్తాను, బ్యాక్ చెప్తాను. ఎలా కుట్టాలి ఏంటి అనేది జస్ట్ ఓన్లీ లేస్ బట్ చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి. ఓకేనా? దీనికోసం నేను ఫస్ట్ ఏం చేశానంటే బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి. బ్యాక్ పార్ట్ షోల్డర్ ఏమో 7 ½ పెట్టుకున్నాను. మిగిలినవన్నీ మీరు ఎప్పుడు మెజర్‌మెంట్ ఎలా తీసుకుంటారో అట్లానే తీసుకోండి. బక్రాన్ని తీసుకొని మీ యొక్క నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోండి ఖర్చుతో కలిపి. ఓకేనండి. నెక్ డీప్ మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ ఏమో చూడండి 7 ½ అయితే నేను తీసుకున్నాను. మీకు మళ్ళీ క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారు అంటే నెక్కేమో 4 ఇంచెస్ తీసుకోండి. మీరు షోల్డర్ కనుక పెద్దది కావాలి అనుకుంటే మాత్రం నెక్ అనేది 3 ½ వరకు మాత్రమే తీసుకోండి. ఓకేనండి. మీకు పెద్దది వద్దు కొంచెం చిన్నగానే కావాలి అనుకుంటే మాత్రం 4 ఇంచెస్ అయితే తీసుకోండి. అండ్ అదే 4 ఇంచెస్ మీ యొక్క నెక్ డీప్కి కూడా మార్కింగ్ చేసేసేయండి. అండ్ మిడిల్లోకి 3 ½ పెట్టేసేయండి. మళ్ళీ మరొక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసి ఈ విధంగా అయితే కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ అనేది తీసుకొని బోట్ షేప్లో మార్కింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా బోట్ షేప్లో మార్కింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి నేను ఎలా మార్కింగ్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ అండి, పెద్ద కష్టం కాదు. ఇలా డైరెక్ట్గా ఒక లైన్ కొట్టేసి అండ్ కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ రౌండ్గా అయితే మార్కింగ్ చేసేసుకోండి. అయితే నేను ఒకే దీంట్లో 2 ప్యాటర్న్స్ అనేది చెప్తున్నాను. మీకు ఎలా ఏది బాగా నచ్చితే దాన్ని అయితే స్టిచ్ చేసుకోండి. ఓకేనండి. అంటే లేస్ వేయటంలోనే 2 డిజైన్స్ అనేవి నేను మీకు చూపిస్తున్నాను. ఓకేనండి. 2 ప్యాటర్న్స్ అనేవి చూపిస్తున్నాను. అండ్ ఎక్స్ట్రా బక్రం ఏమో ఒక 1 ఇంచ్ 1 ½ ఇంచ్ ఎక్స్ట్రా బక్రం ఉంచేసి కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదేవిధంగా మొత్తం కటింగ్ అయితే చేసేసేయండి. ఓకేనండి. మీది కనుక ఇప్పుడు పెట్టుకునేది బ్యాక్ హుక్స్ అయితే కొంచెం బ్రాడ్ అనేది ఎక్కువ ఇవ్వండి. అదే ఫ్రంట్ హుక్స్ అంటే బ్యాక్ కానీ క్లోజ్ అయితే మాత్రం బ్రాడ్ అనేది తగ్గించుకోండి. ఇది బ్యాక్ హుక్స్ పెడుతున్నాను కనుక కొంచెం బ్రాడ్ అనేది ఎక్కువగా పెట్టుకుంటున్నానండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఆల్రెడీ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అనేది జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసేసుకున్న తర్వాత ఈ బక్రానికి ఏం చేస్తారంటే లైనింగ్ అనేది అటాచ్ చేసేసేయండి. అటాచ్ చేసేసిన తర్వాత మొత్తం పిన్స్ అనేవి పెట్టుకోండి. పిన్స్ పెట్టేసి ఏ విధంగా అయితే మనం పెట్టుకున్నామో స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. ఆల్రెడీ మన షేప్ అంతా క్లియర్గా కట్ చేసుకున్నాం కనుక ఫినిషింగ్ అనేది నీట్గానే వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం వెడల్పు అనేది తగ్గించుకోండి. స్టిచ్ అనేది కొంచెం బాగా దూరంగా కాకుండా కొంచెం దగ్గరగా అయితే వేయండి. అండ్ ఏ విధంగా అయితే వేస్తుందో మొత్తం గమనిస్తూ కుట్టండి. ఓకేనండి. మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేసి పిన్స్ అనేవి రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసేసిన తర్వాత కటింగ్స్ దగ్గర ఈ రౌండ్ దగ్గర చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చేసేయండి. ఎర్లీ మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అందుకే కొంచెం వాయిస్ అనేది బొంగురుగా వస్తుందండి. దాన్ని రివర్స్ తిప్పేసి ఎడ్జ్ కుట్ అనేది వేసుకుని వచ్చేసేయండి. ఇక్కడి వరకు మీకు ఇదంతా తెలిసిన ప్యాటర్నే అనిపిస్తే మాత్రం వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేసేసేయండి. అండ్ లేస్ అనేది ఎలా వేసాను అనేది చూడండి. కానీ కొత్త వాళ్ళు అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారంటే ఇలా సూదిగా ఏదైనా టన్నా స్క్రూ ఏదైనా తీసుకొని ఇలా లోపలికి అంటూ ఉంటే బయటికి నీట్గా వచ్చేస్తుందండి. గమనిస్తున్నారు కదా, నేను ఎలా అయితే అంటున్నానో మీరు కూడా అలానే అనండి. ఈ విధంగా మొత్తంగా ఎడ్జ్ కుట్టు అయితే వేసుకుని వచ్చేసేయండి. ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా కుట్టుకొని వచ్చేసేయండి. ఇలాంటివి కొత్త కొత్త ప్యాటర్న్స్ న్యూ మోడల్స్ అన్నీ మీకోసం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. ఒకసారి ఛానల్ అయితే చూడండి నేను ఏం పెట్టాను ఏంటి అనేది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే మొత్తం స్టిచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే కటింగ్ చేసుకుందాము. ఒకసారి చూసేసేయండి. షోల్డర్ ఏమో 4 ఇంచెస్ పెట్టుకోండి. అండ్ మీ యొక్క నెక్ డీప్ అనేది మీరు మార్కింగ్ చేసుకోండి. నేనైతే 6 ఇంచెస్ పెడుతున్నాను. అండ్ కింద వెడల్పు 3 ½ మాత్రమే పెడుతున్నాను, అది గమనించండి. ఎందుకంటే ఇది బ్యాక్ హుక్స్ ఫ్రంట్ క్లోజ్ కనుక మనకి బ్రాడ్ అనేది ఎక్కువైపోతుంది. అందుకని నేను ఏం చేశాను అంటే ఆ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు పైన షోల్డర్కి ఏమో 1/2 ఇంచ్ వదిలేసి కొంచెం కిందకి అంటే ఒక 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా టిక్ అయితే పెట్టుకోండి. కిందది కాదండి, అది యాక్చువల్గా చెప్పాలి అంటే నేను మామూలుగా ఎప్పుడు కట్ చేసినట్టే మార్కింగ్ చేసేసాను. కానీ అది కాదు, నేను ఏ విధంగా అయితే ఇప్పుడు చెప్పాను అదే విధంగా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసేయండి. కట్ చేసేసి లైనింగ్ కూడా జాయిన్ చేసేసేయండి. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ జాయిన్ చేసేసి ఒక్కసారి 4 ఇంచెస్కి పెట్టి ఎలా అయితే మనం ఆల్రెడీ షోల్డర్ మార్కింగ్ చేసామో నెక్ అనేది ఆ 4 ఇంచెస్కి అలా మార్కింగ్ పెట్టేసి చిన్న మిడిల్లోకి వీలైతే గీత అనేది కొట్టండి. గీత కొట్టేసి ఏం చేస్తారు అంటే ఈ విధంగా చూడండి మిడిల్లో కూడా చిన్న కటింగ్ పెట్టండి. పెట్టేసి ఇలా లైన్ అయితే మార్కింగ్ చేసేసేయండి. మార్కింగ్ చేసేసిన తర్వాత
ఇప్పుడు దీనికి ఇలా పిన్స్ అనేవి అటాచ్ చేయండి. షోల్డర్ దగ్గర ఆల్రెడీ మనం చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకున్నాం కదా, నెక్కి 4 ఇంచెస్ పెట్టుకొని కరెక్ట్గా అక్కడికే వచ్చినట్టు పెట్టేసి పిన్స్ అనేవి అటాచ్ చేసేసేయండి. అటాచ్ చేసేసి ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. క్లాత్ ముందే స్పేస్ సిల్క్ జారిపోతూ ఉంటుంది, అందుకని మీరు కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే చేయండి. ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఆర్ 1/4 ఇంచి మీరు ఎప్పుడు ఎలా అయితే జాయింట్ చేసుకొని వస్తారో ఆ విధంగా జాయింట్ అయితే చేసుకొని వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చేసరికి కోనీలు అయితే దింపండి. 3 దిక్కులు కూడా మన షేప్ తీసుకున్నాం కదా, ఆ షేప్ ప్రకారం మనం స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. కట్ చేసేసి కోనీల దగ్గర చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇవ్వండి. కోనీల దగ్గర ఇస్తే సరిపోతుందండి, అలాగే స్ట్రైటే కదా, దాని నుంచి ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా 3 కోనీల దగ్గర చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి రివర్స్ తిప్పేసి ఎడ్జ్ కుట్టు వేసుకొని వచ్చేసేయండి. ఇంతవరకు అందరికీ తెలిసిందేనండి. ఇన్ కేస్ తెలియకపోతే మాత్రం చూడండి, ఈ విధంగా ఎడ్జ్ కుట్టు వేసేసి మొత్తం ప్రిన్సెస్ కట్ మొత్తాన్ని జాయిన్ చేసేసాను. మీరు కూడా మొత్తం ప్రిన్సెస్ కట్ని జాయిన్ చేసేసి షోల్డర్స్ 2 జాయిన్ చేసేసేయండి. ఈ లేస్ వేయటానికి 2 షోల్డర్స్ జాయింట్ కంపల్సరీ ఉండాలండి, అందుకని 2 షోల్డర్స్ కూడా జాయింట్ అయితే చేసేసేయండి. ఇదిగోండి 2 షోల్డర్స్ జాయింట్ అయితే చేసేసాను. చేసేసిన తర్వాత ఇప్పుడు 2 ప్యాటర్న్స్ చూపిస్తాను కదా, ఇది ఒక ప్యాటర్న్ అండి. మీకు థంబ్నెయిల్లో చూపించిన ప్యాటర్న్ వేరు అండ్ ఇక్కడ స్టిచ్ చేస్తున్న ప్యాటర్న్ వేరు. ఇది ఒక ప్యాటర్న్, 2 ప్యాటర్న్స్ అని చెప్పాను కదా క్లియర్గా. అయితే మీరు తీసుకునే లేస్ మాత్రం కొంచెం గ్రాండ్గా వచ్చింది అయితే తీసుకోండి, ఓకేనండి. ఎందుకంటే మనం వేసేది ఆల్రెడీ సెల్ఫ్ కలర్ వేస్తున్న దాని మీద కొంచెం గ్రాండ్ లేస్ అయితే మనకి లుక్ అనేది ఎక్కువగా వస్తుంది, అందుకని అది మళ్ళీ గ్రాండ్గా ఉండే లేస్ అన్నీ ఎక్కువ వెడల్పు తీసుకుంటే కోనీల దగ్గర తిరగదండి, అది చూసుకుంటూ మీరు తీసుకోండి. ఓకేనండి, ఈ విధంగా స్టిచ్ మొత్తం చేసుకొని వచ్చేసేయండి. నేను కొంచెం అంటే దానికి పూసలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వేస్తున్నాను. ఈ విధంగా వేసుకుంటూ వచ్చేసేయండి. చూసుకోండి, నీడిల్ అది చేతి మీద పడే అవకాశం ఉంటుంది, చూసుకుంటూ జాగ్రత్తగా అయితే వేయండి. 1 సైడ్ ఏమో నేను మిషన్ మీద వేసాను, మరొక సైడ్ ఏమో నేను హెమ్మింగ్ చేతితో కుట్టేశానండి, ఎందుకంటే పూసలకు మరి అవ్వదు కదా, అందుకని. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. ఫ్రంట్కి వచ్చేసరికి చూడండి, మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. అయితే నేను ఇక్కడ డైరెక్ట్గా వేసుకొని వచ్చేసానండి, కానీ ఇప్పుడు ఇలా చూపించాను కదా, ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ వీ షేప్ వచ్చింది కదా, అక్కడ ఫస్ట్ వేసుకొని వచ్చేయాలండి లేసు. అంటే యాక్చువల్గా ఈ బ్లౌజు కొంచెం అర్జెంట్ అండి, ఇంకొక 2 గంటల్లో ఇవ్వాలి అనగా వీడియో అయితే తీశాను, అందుకని కంగారికి కొన్ని వదిలేశాను. కానీ కాకపోతే ఎలాగైనా ఈ ప్యాటర్న్ తెలియని వాళ్ళు ఉంటారు, చూపించాలనే ఉద్దేశంతో వీడియో ఎలాగో తీశాను. ఆ చిన్నది మిస్టేక్ ఉన్నా పర్వాలేదులే అని అనిపించింది. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారంటే సన్నగా ఎక్కువ ప్లేస్ ఉంచుకోండి, తగ్గించేసేయండి. సంక దగ్గరికి వచ్చేసరికి కొంచెం తగ్గించేసి ఇలా వేసుకొని అయితే వచ్చేసేయండి. ఈ విధంగా మొత్తం లేస్ని వేసుకొని వచ్చేసేయండి. నేనైతే మొత్తం లేస్ వేసేసాను. ఇదిగోండి బ్యాక్ ఏమో ఇది ఒక నెక్ ప్యాటర్న్ అండ్ ఫ్రంట్కి ఇటు సైడ్ కూడా అలా వేసుకొని వచ్చేసేయండి. దానికన్నా ముందు ఏం చేస్తారు అంటే చెప్పాను కదా ఇప్పుడే నేను ఆల్రెడీ, ఇలా మిడిల్లోకి వీ షేప్ వచ్చింది కదా, దీనికి ఏంటంటే క్లియర్గా ఈ విధంగా అయితే నీట్గా ముందు వేసుకొని వచ్చేసేయండి. ఇది వేసుకొని వచ్చిన తర్వాత చుట్టూ రౌండ్ అనేది వేయండి, ఓకేనండి. ఈ విధంగా వేసుకొని వచ్చేసేయండి. అంటే తెలియని వాళ్ళు ఉంటారని దీంతో నేను లేస్ కూడా చాలా స్లోగా క్లియర్గా చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే వేసుకొని వచ్చేసేయండి. ఫస్ట్ ఈ వీ షేప్ వరకు మాత్రం లేస్ అటాచ్ చేసేసిన తర్వాత మిగిలిన లేస్ మొత్తాన్ని వేసుకుని రండి, ఓకేనండి. ఇలా వేసేసాను. ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ చిన్నది ఓపెన్ చేశాను కదా, దాన్ని కూడా క్లోజ్ చేసేసాను. అక్కడ స్టోన్స్ ఉన్నాయండి, స్టోన్స్ పీకేసి మొత్తం క్లోజ్ చేసాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, ఇందులో 2 ప్యాటర్న్స్ వచ్చాయండి, ఇది ఒక ప్యాటర్న్ అండి. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రౌండ్ వరకు వేసుకొని వచ్చేసేయండి. అదే విధంగా రౌండ్ అనేది వేయకండి, వేయకుండా చూడండి ఆ కూర నుంచి డైరెక్ట్గా ఇలా స్ట్రైట్గా కుట్టు అనేది లాక్కొని వచ్చేసేయండి లేస్కి డిజైన్. ఓకే, మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూస్తే క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది, మీకు తెలియడం కోసమే ఆ రౌండ్ కూడా చూపించాను. ఇంత ఎమర్జెన్సీలు కూడా అలా వేసాను, మళ్ళీ ఇలా కూడా వేసి చూపించాను, ఓకేనా అండి. ఈ విధంగా అయితే అంటే మనకి సైడ్ ఎంతవరకు స్టిచ్ వస్తుందో అక్కడ వరకు అయితే వేసుకొని రండి, మరి చివరి వరకు అవసరం లేదు.
మన సైడ్ స్టిచ్ ఎంతవరకు అయితే వస్తుందో అక్కడికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే వేసేసాను. మీకు కనుక నేను చెప్పే విధానం అండ్ ఈ లేస్ డిజైన్ మీకు కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో నుంచి వెళ్ళే ముందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా కావాలంటే ఈ రౌండ్కి కూడా ఇలా వేసుకోండి, కానీ నేను ఇంకా రౌండ్కి అయితే వేయలేదు. ఈ విధంగా అయితే వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ అనేది. థంబ్నెయిల్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోతుంది. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.